కమింగ్ టు ది ఐపీఎల్ తెలుసు, ఇది చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఇండియాకి. అట్లాగే మా అదృష్టం, మేము వచ్చిన త్వరలోనే ఐపీఎల్ని కండక్ట్ చేసే అదృష్టం మాకు కలిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మేము కొత్తగా బాడీ ఎలక్ట్ అయిన తొందరలోనే మాకు టెస్ట్ మ్యాచ్ చేయడం జరిగింది. టెస్ట్ మ్యాచ్లు కూడా ఎప్పుడు రానంత పబ్లిక్ని మనం వ్యూవర్స్ని చూసాము హైదరాబాద్లో. మీ అందరికీ కూడా తెలుసు, 5,000 స్టూడెంట్స్ని ఎవ్రీడే 5,000 to 6,000 స్టూడెంట్స్ని ఫ్రీగా ఇచ్చి పంపించాం. స్టేడియం ఫుల్, నాకు తెలిసి 1,08,000 మెంబర్స్ పూర్తిగా 4 రోజుల్లో స్టేడియంలో విజిట్ చేసి, ఇది ఇండియా రికార్డ్. ఇది అంతేకాకుండా ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్లో వరల్డ్ రికార్డ్ కూడా మనం చేసుకున్నాం, 500+ రన్స్ తీసుకోవడంలో. ఇదందరూ మేమంతా కూడా చెప్పొచ్చు, మా అపెక్స్ బాడీ అదృష్టం అనుకోవాలా, మేము లక్కీ అపెక్స్ అనుకోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ కూడా మంచి శుభ పరిణామాలు జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, టెస్ట్ మ్యాచ్లో కొన్ని ఇబ్బందులు పడినాం మేము, వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడు ఎక్కడ కూడా వాష్రూమ్స్ కానీ అట్లాంటి ఇబ్బందులు మీరు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కూడా చూడట్లేదు. చిన్న ఇష్యూస్, ఎస్, ఒక రోజు 2 సార్లు మాకు ఏసీ లేదు, పని చేయలేదు, ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేయించాం. ఇంకా చిన్న ఇష్యూస్ కూడా ఓవర్కమ్ అవుతున్నాం. దయచేసి ప్రెస్ మిత్రులకు కూడా ఏవైనా మీ దృష్టికి వస్తే మా అపెక్స్ టీంలో ఎవరికైనా, మా సీఈఓ గారికైనా ఎవరికైనా ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. నాకు తెలిసి ఐపీఎల్ మ్యాచెస్ని చాలా బాగా కండక్ట్ చేస్తున్నాం. మాకు బీసీసీఐ నుంచి కానీ, బయట పబ్లిక్ నుంచి కానీ, ఈవెన్ సోషల్ మీడియాలో ఉండే అందరి క్రికెటర్స్ నుంచి కూడా మంచి మైలేజ్ వస్తుంది. మంచి ఐపీఎల్ మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నామనే ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. ఇంకా ఫర్దర్గా వచ్చే మ్యాచెస్ కూడా మా స్టేడియంని పూర్తిగా రెనోవేట్ చేసుకోవాలని మా అపెక్స్ బాడీలో డిస్కస్ చేసుకున్నాం. అతి తొందరలో ఒక ఏజెన్సీకి స్టేడియంని రిపేర్ చేసే, అంటే రెనోవేట్ చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇప్పుడే ఆల్రెడీ స్టేడియంని టెస్ట్ మ్యాచ్ తర్వాత ప్లేయర్స్ రూమ్స్ని అండ్ వాష్రూమ్స్ని, చాలా రూమ్స్లో ఏసీలని, టీవీలని రీప్లేస్ చేయడం జరిగింది. వాష్రూమ్లో ఉన్న కమోడ్స్ని కానీ, యూరినల్స్ని కానీ కూడా రిపేర్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా చిన్న ఇష్యూస్ ఉంటే వాటన్నిటి కూడా క్లియర్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరు కరెక్ట్గా గుర్తు చేసినారు. ఇంతకుముందు ఉన్న బాడీస్ అన్నీ కూడా ఇంత రెనోవేషన్ చేసుకుంటూ ఇప్పటికీ బ్యూటిఫుల్ లొకేషన్ని తీసుకోవడం జరిగింది. అయితే మీరు చూస్తే గ్రౌండ్లో సీటింగ్ వరకు మాత్రం రెనోవేషన్ పూర్తిగా అయ్యింది. ఇంకో కొంచెం చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తాం. ఇన్సైడ్ ద స్టేడియం అండి, అంటే ప్లేయర్స్ రూమ్స్ కానీ, మా వాష్రూమ్స్ కానీ, ఆ తర్వాత లిఫ్ట్లు కానీ, ఆ తర్వాత కార్పొరేట్ బాక్సెస్ కానీ, వీటన్నిటి రెనోవేట్ చేయాల్సి ఉంది. అట్లాగే ఫైర్కి సంబంధించిన ఇవి ఉన్నాయి, పాల్ సీలింగ్ వర్క్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అతి తొందరలో. అట్లాగే లాంజ్లను కూడా, ఇవి ఎప్పుడో 20-30 ఇయర్స్ బ్యాక్ చేసిన లాంజెస్, ఆ లాంజెస్ని కూడా ఇంకా బాగా రెనోవేట్ చేసి ప్రెసిడెంట్ బాక్స్, సీఎం బాక్స్, గవర్నర్ బాక్స్ ఇవన్నిటి కూడా సెట్ చేసుకోవాల్సి ఉంది. మంచి క్వశ్చన్ అన్న. ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇన్ని గంటాపదంగా గట్టిగా చెప్తున్నా. అపెక్స్ వీళ్ళందరం మాట్లాడి, నేను పర్సనల్గా సీఎండీ గారితో మాట్లాడి ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అయితే 2015 నుంచి రగులుతున్న ఇష్యూ ఇది. ప్రతి బాడీ కూడా ప్రయత్నం చేసింది వేవర్ తీసుకోవడానికి, కానీ గవర్నమెంట్ ప్రతిసారి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చింది. అసోసియేషన్ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ పెండింగ్ జరుగుతూ వచ్చింది. ఇంకా ఇది పెండింగ్ లేదు, క్లియర్ అయిపోయింది. ఏంటంటే ఏమన్నారు? మేము ఇన్స్టాల్మెంట్ కింద వచ్చాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసాం, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళకు మాకు అగ్రిమెంట్ ప్రకారంగా పే చేస్తాం. ఆ పనులు కొన్ని కంప్లీట్ అయినాయి. తర్వాత ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. రెనోవేషన్ అనేది రెగ్యులర్గా ఆన్గోయింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎప్పటికప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటేనే మన స్టేడియం, మన ఇల్లు కూడా ఎప్పటికప్పుడు రెనోవేట్ చేసుకుంటేనే దానికి కావాల్సినట్టుగా ఉంటుంది. సేమ్ స్టేడియం కూడా అంతే. ఇంతకుముందు ఉన్న బాడీ కూడా రెనోవేట్ చేసింది, ఇప్పుడు కూడా అవసరం తగ్గట్టుగా రెనోవేట్ చేసుకుంటాం. రిపీట్ అవ్వడం కాదండి. ఇప్పుడు ఇంత పెద్ద స్టేడియం 40,000 నుంచి 50,000 మంది స్టూడెంట్ ఉన్నప్పుడు చిన్న ఇష్యూస్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. దాన్ని ఇమీడియట్గా ఓవర్కమ్ చేస్తూ ఉంటాం. మోటార్ ఏదో రిపేర్ వచ్చింది, అది ఇమీడియట్గా రిపేర్ చేయించాం. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఏదైనా కంపల్సరీ ఏదో జరుగుతుంటుంది. నడుస్తూ మోటార్ ఆఫ్ అవుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, అది ఇమీడియట్గా రిపేర్ చేస్తున్నాం.
మేము కూడా మా దృష్టికి కూడా అది వచ్చింది. మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అడిగాం. బ్లాక్లో టికెట్స్ ఎవరైనా అమ్మితే ఇమీడియట్గా, ఈవెన్ నా సోషల్ మీడియాలో కూడా నేను షేర్ చేసుకున్నాను, మీ అందరు కూడా చూశారు. వాళ్ళని అరెస్ట్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకోమని, అవసరమైతే మేము పోలీస్ డిపార్ట్మెంట్కి రిటర్న్ కంప్లైంట్ కూడా. ప్రతిసారి క్లారిటీగానే ఇస్తున్నాం. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఎస్ఆర్హెచ్ని అడగండి. ఎందుకంటే టికెట్స్ అనేది మీ అందరికీ కూడా తెలుసు, ఐపీఎల్ అనేది ఎస్ఆర్హెచ్, ఇది కమర్షియల్ వెంచర్. ఇది బీసీసీఐ నుంచి ఐపీఎల్కి వస్తుంది. ఇది ఖచ్చితంగా కమర్షియల్ వెంచర్, ఇది ఫ్రీ కాదు. ఖచ్చితంగా టికెట్లు కొనుక్కోవాల్సిందే, కొనుక్కున్న వాళ్ళకి ఇస్తారు. ఆన్లైన్లో మీ అందరికీ తెలుసు, మన స్టేడియం కెపాసిటీ 39,000, 2 లక్షల రిక్వైర్మెంట్ ఉంది. మీ అందరి సహకారంతో అతి తొందరలో మనం ఇంకొక పెద్ద స్టేడియం కట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. మా ప్రయత్నం, మా ఆధ్వర్యంలో మినిమం 1,00,000 మంది పట్టే కెపాసిటీతో ఒక స్టేడియం కడితేనే హైదరాబాద్ సరిపోతుందని ఆలోచన చేస్తున్నాం. దేవుడి దయ వల్ల అది కూడా జరగాలనే కోరుకుంటాం. ఇప్పుడు నేను అసోసియేషన్, ఇప్పుడు మై తెలంగాణ అంటాము, అంటే తెలంగాణ మొత్తం నేను కొన్నట్ట. మై హైదరాబాద్ అంటాము, హైదరాబాద్ మొత్తం నాదా. మై స్టేడియం అంటే ఖచ్చితంగా ఈ స్టేడియం నాది. నేను ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మంచి చెడ్డ బాధ్యతలు అన్నీ నావి. ఖచ్చితంగా ఇది ఇంగ్లీషు మాట్లాడే మాట, అది దానికి ఎవరైనా అర్థం కాకపోతే వాళ్ళు క్లారిటీ ఇస్తున్నాం. స్టేడియం నా ఓన్ కాదండి, మై స్టేడియం అని నేను ఓన్ చేసుకుంటున్నాం దాన్ని. మై తెలంగాణ అంటాం, ఎవరైనా మై హైదరాబాద్ అంటాం, సరే మై స్టేడియం అన్నాం, అంతే. ఇక్కడ ఇది దయచేసి ఎస్సీఏ విఫలం కాదండి. ఈ టికెట్స్ అంతా కూడా పేటీఎం అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు చూస్తారు. మా దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా మేము ఎస్ఆర్హెచ్ని డిస్కస్ చేస్తున్నాం. దాని మీద త్వరలో వాళ్ళతో డిస్కస్ చేస్తాం. అదే దట్స్ వాట్ అది పోలీస్ డిపార్ట్మెంట్తో సీరియస్గా మాట్లాడుతున్నాం మేము. పోలీస్ డిపార్ట్మెంట్ మా దృష్టి కూడా వచ్చింది. అది దయచేసి మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది పేటీఎం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చూడాల్సిన బాధ్యత. ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళతో మాట్లాడతాం. ఇంకా సెక్యూరిటీ, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ స్ట్రిక్ట్ చేస్తే సెక్యూరిటీ స్ట్రిక్ట్గా ఉందని మనమే మాట్లాడుతున్నాం. సెక్యూరిటీ స్ట్రిక్ట్ చేయకపోతే ఇది ప్రాబ్లం వస్తుంది. అందుకనే నెక్స్ట్ మ్యాచ్ నుంచి పాస్ లేకుండా ఎవరిని లోపల పంపించకుండా చూడాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా దృష్టికి అయితే 117 కోట్లు వచ్చినట్టు ఎప్పుడు రాలేదు. ఇంకా మేము చాలాసార్లు డబ్బులు అడుగుతూ ఉన్నాం, మాకు రావాల్సిన డబ్బులే రాలేదు. ఇంకా రెనోవేషన్కి వాళ్ళ నుంచి అష్యూరెన్స్ ఉంది. మీకు ఏదైతే రెనోవేషన్ లాస్ట్ బీసీసీఐ రూల్ ప్రకారంగా ఏదైనా స్టేట్ స్టేడియం రెనోవేట్ చేసుకుంటే దాంట్లో 50% వాళ్ళు డబ్బులు ఇస్తారు. 50% స్టేట్ అసోసియేషన్ రన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా బీసీసీఐ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది. బట్ ఇప్పటివరకు ఎక్కడైనా డబ్బులు మాకు రాలేదు. అర్థం కాలేదండి, అర్థం కావట్లేదు మీరు. అది క్లారిటీ లేదు. లాస్ట్ టైం అప్పుడు మనకి కెనోపీస్కి దానికి అదంతా వచ్చింది. అవి ఆల్రెడీ మేము అకౌంట్స్ అన్నీ కూడా బీసీసీఐకి సబ్మిట్ చేస్తున్నాం. ఎట్లాంటి తప్పిదాలు మీరు మాట్లాడుతున్నారు? ఎట్లా చాలా ఇప్పుడు మీకు బాగా తెలుసు, అది పోలీస్ డిపార్ట్మెంటు అండ్ డిపార్ట్మెంట్లో రన్ అవుతుంది. దానికి నేను ఎట్లా సమాధానం చెప్తాను? అసోసియేషన్ తరపున ఏసీబీ కేసెస్ రన్ అయినాయి, ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది దాని మీద యాక్షన్. అది నా పరిధిలోని విషయం కాదు. నల్గొండలో కొంచెం ఇష్యూ ఉంది, దాన్ని ఎట్లా స్టార్ట్ అవుట్ చేయాలని మా టీంతో మాట్లాడుతున్నాం. 99% ఏం చేయాలనేది మీకు తొందరలో ఇన్ఫామ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ 2 టీమ్స్ కొంచెం ఏదో కోర్టులో ఇష్యూ నడుస్తూ ఉంది, అది రిజాల్వ్ అవ్వలేదు. అందుకని సమ్మర్ క్యాంప్ ఎట్లా చేయాలనేది మా టీంతో మాట్లాడి కంప్లీట్ చేస్తాం. ఎవరండి? అవునండి, ఇప్పుడు మీకు అందరికీ కూడా మేము ఫోన్ నెంబర్స్తో పాటుగా డీటెయిల్స్ ఇస్తాం. అంతేకాకుండా ఈ 2-3 డేస్లో ఒక పేపర్ యాడ్ కూడా ఇస్తాం. వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఇస్తాం. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. 15th లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 28th నుంచి అక్కడ సమ్మర్ క్యాంప్ ఫ్రీ. ఎందుకంటే ఎస్సీఏ అనేది ఖచ్చితంగా మా పేద ప్లేయర్స్ కోసం ముందుగా ఉంటుంది. అందుకోసమే సమ్మర్ క్యాంప్ కానీ ఆ తర్వాత పెట్టే అకాడమీ కానీ ఫ్రీగా ఇస్తాం అన్న.
చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ మ్యాచెస్ నుంచి మా మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మీడియా పాసులు ఇస్తారు. ఇప్పుడు ఇప్పుడు దానం నాగేందర్ గారు ఖచ్చితంగా తెలంగాణ అండ్ హైదరాబాద్ బ్రాండ్ బాగుండాలనే ఉద్దేశంతో అన్నారు. సరే, అది ఏం జరుగుతుంది అనేది పక్కకు పెడితే మా ఇంటెన్షన్ కూడా హైదరాబాద్ నుంచి మినిమం 10 మెంబర్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఉండాలని నేను కూడా మా అందరి తరఫున ఎస్ఆర్హెచ్ని రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ నుంచి కొంతమందిని, ఒక్కరో ఇద్దరు కాదు, చాలా మంచి ప్లేయర్స్ని ఇక్కడ వేరే స్టేట్ వాళ్ళు వేరే టీం పికప్ చేసినప్పుడు మీరెందుకు పికప్ చేయట్లేదని మమ్మల్ని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది డిమాండ్ కాదు. ఎస్ఆర్హెచ్ని దయచేసి నెక్స్ట్ ఐపీఎల్ సీజన్లో మా తెలంగాణ నుంచి కొంతమందిని తీసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ నుంచి 3 ప్లేయర్స్ మీకు తెలుసు. సిరాజ్ గారు, తిలక్ వర్మ గారు, అవినాష్ రావు గారు 3 మనకి ఆల్రెడీ సెలెక్ట్ అయినారు. ఈ నెంబర్ని నెక్స్ట్ 10 మెంబర్స్ ఉండాలన్నది ప్రయత్నం చేస్తున్నాం. ఉమెన్లో కూడా ఇద్దరు, WPLలో కూడా ఇద్దరు సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంకా నెక్స్ట్ నెంబర్ పెంచుకోవాలన్నది మా ఉద్దేశం. $1.67 is the dues, Anna. We given some amounts, and within 2 months we assured them that we will clear everything. So what is this sum amount? 15 lakhs we paid immediately. After that we will pay in the month of after IPL season we will pay the amounts with 3 installments. 1.5. మీ అందరికీ తెలుసన్న 2 లక్షల కాంప్లిమెంటరీ పాస్లు అయితే మేము అందరినీ సాటిస్ఫై చేస్తాం. అప్పటి వరకు సాటిస్ఫై కాదు. ఇప్పుడు మీకు ఇచ్చాను అనుకుందాం, ఒకవేళ ప్రెస్ మిత్రులు నాకు 100 మంది ఉన్నారు, నేను 100 మందికి ఇవ్వడం పాసిబిలిటీ కాదు. ఒకరో ఇద్దరికో ఇస్తే ఇంకా 98 మంది నాకు రాలేదని అంటారు కదా. అట్లాగే అన్ని జాగాల్లో అట్లే జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ప్రెస్ ఒకటే కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లెక్సే అండ్ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ. మేము ఇవ్వగలం 4 5 ఎవరికో ఇస్తాం. మిగతా 2000 మెంబర్స్ మా ఎంబడి పడతారు పాసెస్ రాలేదని. అది అట్లా జరిగిందని మేము అనుకోము. బట్ ఏమైందంటే ఒక చిన్న మాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే వాళ్ళు 2 months కింద నోటీస్ ఇచ్చారు. మీ అందరికీ కూడా ఒక క్లారిఫికేషన్ నేను ఇవ్వాలి. 2015 నుంచి జరుగుతున్న ఇష్యూని ఇమ్మీడియట్గా మేము సెటిల్ చేయాలంటే మాకు కొంచెం టైం పడుతుంది. అయితే మేము వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసిందంటే కొత్త సీఎం గారు వచ్చినారు, వారు స్పోర్ట్స్కి ఇంట్రెస్ట్ మీద ఉన్నారు, వారిని వెళ్ళి మా స్టేడియంకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము కొంచెం వే ఆఫ్ తీసుకుంటాం, అప్పటిదాకా మాకు కొంచెం టైం ఇవ్వండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఐపీఎల్ తర్వాత మనం మాట్లాడదామని చెప్పాం. వాళ్ళు ఫస్ట్ కన్సిడర్ చేసినట్టే అనిపించింది. ఫస్ట్ మ్యాచ్కి మాకేం ఇబ్బంది పెట్టలేదు. అయితే సెకండ్ మ్యాచ్ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టరనే అనుకున్నాం మేము. ఆల్ ఆఫ్ ది సడన్ ఒక ఈవినింగ్ 6 o'clock వచ్చి కట్ చేయడం మాకు మా సీఈఓ గారి ద్వారా మాకు తెలియడం జరిగింది. తెలియగానే ఇమీడియట్గా మాకు తెలిసిన గవర్నమెంట్లో ఉన్న పెద్దల్ని కనుక్కుంటే వాళ్ళు ఇమీడియట్గా ఏదో ఒకటి సెటిల్మెంట్ చేద్దామని సీఎం గారు అండ్ సీఎం ఆఫీస్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఆన్ దిస్. ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇష్యూను రిజాల్వ్ చేసినారు. మళ్ళీ నెక్స్ట్ డే నాకు సీఎండీ గారితో మీటింగ్ పెట్టినారు. నేను పర్సనల్గా సీఎండీ గారిని కలిసి వారు కూడా వెరీ కైండ్ ఎనఫ్ మా రిక్వెస్ట్ని వారు కన్సిడర్ చేసి ఇన్స్టాల్మెంట్ల కింద తీసుకున్నారు. మా దృష్టికి అట్లాంటిది ఏం జరగలేదు. మా దృష్టికి అట్లాంటిది ఏం రాలేదు. వస్తే మీకు తప్పితంగా చెప్తాం. మేము మీడియా దృష్టికి వచ్చింది మీరు ఆన్సర్ చేయండి, నా దృష్టికి వచ్చింది నేను ఆన్సర్ చేస్తాను. మీ అందరికీ తెలుసు ఇక్కడ పార్కింగ్ సమస్య ఉందని. ఇక్కడ మీ అందరికీ తెలుసు 350 కార్ పాస్ల కంటే ఎక్కువ పట్టే పరిస్థితి లేదు. 350 కార్ పాసెస్లో మా క్లబ్ సెక్రటరీలకు ఇవ్వాలి, ప్లస్ బాక్సులు కొన్న వారికి ఒక్కొక్కరికి 2 పాసులు ఇవ్వాలి. వీఐపీల తాకిడి మీకు తెలుసు. మొన్న మ్యాచ్కి అయితే సీఎం గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క వీఐపీ ఉన్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఉన్నారు ఇక్కడ, ఆల్ మినిస్టర్స్ ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళందరూ కార్ పాస్ ఇస్తే కదా లోపలికి వచ్చేది. అట్లా కార్ పాసెస్ ఇష్యూ ఉంది. ఇది కూడా రాబో రోజుల్లో మేము పార్కింగ్ లాట్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. ఒక మినిమం ఇంకొక 1000 కార్లకు సంబంధించిన పార్కింగ్ పాసిబిలిటీ ఎలా ఉందో చెక్ చేస్తాం. సీఎం గారు చాలా కైండ్ ఎనఫ్ అండి. వారు నిజంగా స్పోర్ట్స్ ఎంతూజియాస్టిక్. మా సిజే శ్రీనివాస్ గారు, మా సెక్రటరీ గారు అందరూ కూడా రెగ్యులర్గా సీఎం ఆఫీస్తో నాతో పాటుగా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాం. వారు
మాకు ఈ ఐపీఎల్ అయిన తర్వాతనే టైం ఇస్తా అన్నారు. ఇచ్చిన తర్వాత మాకు 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఆ 2-3 ఇష్యూస్ని కూడా సామరస్యంగా పరిష్కరించుకొని ఈ స్టేడియంని వీలైనంత వరకు ఎక్స్టెండ్ చేసుకోవడం కానీ, ఫ్రీ ఆఫ్ చేసుకోవడం కానీ, ఫ్రీ రైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫ్రీ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పాసెస్ ఇచ్చు ఇప్పుడు ప్రతి మ్యాచ్కి ఇలాగే ఉంటుంది. దానికి ఏం ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు కొంచెం వాటర్కి సంబంధించింది కానీ, డ్రైనేజ్ సంబంధించింది కానీ, ఏసీకి సంబంధించిన కొన్ని చిన్నవి ప్రతిసారి తప్పు చేసి మళ్ళీ తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొత్త తప్పు చేస్తే తప్పు లేదు కానీ పాత తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒక్కసారి అది నా దృష్టికి రాలేదు. ఇప్పుడు నేను ఒకసారి ఎస్ఆర్హెచ్ టీంతో కూడా ఎస్ఆర్హెచ్తో మాట్లాడతాం. ఎందుకంటే వాలంటరీ సిస్టమ్ కానీ, సీటింగ్ కెపాసిటీ కానీ అది ఎస్ఆర్హెచ్ పూర్తిగా టీసీఎం అనే ఒక కంపెనీ, ఈవెంట్ కంపెనీకి ఇచ్చింది. వాళ్ళకి సంబంధించిన ఉన్నారు. ఖచ్చితంగా మేము దాన్ని మానిటర్ చేస్తాం. అట్లాంటిది ఏదైనా మా దృష్టికి వస్తే ఇమీడియట్గా. సోషల్ మీడియా కోసం ఏం మాట్లాడదాం సిస్టర్, మనకు తెలుసు కదా. ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ సోషల్ మీడియా కోసం. Yes, Anna. Yes, Anna. Yes, Anna. Correct. Correct. Yeah. Some. Yeah. I will speak with the police, Anna. Yeah. 100% they have the right. Yeah. Correct. I'll speak with the police, Anna. I'll request them that. Yeah. Secondly, since this election is going on to 2015, did you have a chance to speak to the previous HCA presidents, secretaries? What went wrong? Why did they not pay? They are same. I discussed with the earlier president, Anna. They told me that we are trying to try to reduce the bills with the CM, but with the government of Telangana, they are not given any chance to do that. Even though we are trying seriously, but they are prolonging. That's it. They paid all the arrears, Anna, but this is a surcharge only. They are trying for the surcharge waive off, but the government was prolonging. Finally the issue happened. Now we will pay or we will take some waiver. Whatever we pay, we will complete it within 2 months. Within 2 months.